సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3i Vlogs. ఈ రోజు అయితే మనం డిజిటల్ అండ్ ఆన్లైన్లో సొంత బ్యాంకు ద్వారా మనకైతే లోన్ అయితే అప్రూవ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఆన్లైన్ ప్రాసెసింగ్ మాత్రమే, ఇక్కడ బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని లేదు. సో ఎలా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంది, అసలు ఎలా మనకు అప్రూవ్ అవుతుంది లోన్ అనేది, ఈ విషయం గురించి అయితే ఈరోజు అయితే తెలుసుకుందాం. సో మనం ముందుగా అయితే మనం మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో శిశు ముద్ర లోన్ ఆల్రెడీ నేను ఇక్కడ టైప్ చేసిన ఆల్రెడీ. సో మళ్ళీ మీకు ఒకసారి శిశు ముద్ర లోన్. సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్లో ఇక్కడ చూస్తున్నారు కదా, డిజిటల్ శిశు ముద్రలో. ఓన్లీ డిజిటల్ అంటే మనం ఆన్లైన్లో మనీ తీసుకున్నామని అర్థం ఉన్నది. సో మనం బ్రాంచ్కి వెళ్ళడం అవసరం లేకుండా మనకు ఆన్లైన్లో డైరెక్ట్ మనకు మనీ అనేది డిపాజిట్ చేస్తారు. దీని డిజిటల్ శిశు ముద్రలోను దీని ఫీచర్స్ ఏంటంటే, సో పర్పస్ ఏంటంటే నీడ్ బేస్డ్ టర్మ్ లోన్ టు ఎలిజిబుల్ శిశు ముద్ర కస్టమర్స్ ఫర్ మీటింగ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్విర్మెంట్స్. మ్యాక్సిమం అయితే మనకు 50,000 ఇస్తారు. సో 10,000 లేకపోతే 50,000 ఇస్తారు. సో 20,000 30,000 ఇట్లా ఇవ్వరు అన్నట్టు. ఓన్లీ 10,000 కావాలంటే 10,000 ఇస్తారు, 50,000 50,000 కావాలంటే 50,000 ఇస్తారు. దీని రీపేమెంట్ వచ్చేసి 12 months అండ్ 36 months. సో 12 నెలలు కట్టుకోవచ్చు, లేకపోతే 36 అంటే 36 నెలలకు అయితే కట్టుకోవచ్చు ఇది. సో మనకు డాక్యుమెంట్ చార్జెస్ కన్వెన్షన్ ఫీజ్ అంటే 950 రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటే 1,000 రూపీస్ అయితే మనకు సో మనం కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో క్లిక్ కేర్ మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ సో న్యూ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నాడు కదా, న్యూ అప్లికేషన్ ఇన్కంప్లీట్ అప్లికేషన్. సో మన న్యూ అప్లికేషన్ అయితే సో ఇంతకుముందు ఇన్కంప్లీట్ అప్లికేషన్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే మనకు అక్కడే ఆగిపోతుంది. సో దాన్ని కంటిన్యూ చేయడానికి సో ఇక్కడ చూస్తున్నాడు ఇన్కంప్లీట్ అప్లికేషన్ అనేది. సో దీన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. మనం న్యూ కాబట్టి సో ఇక్కడ న్యూ అప్లికేషన్ మీద ప్రెస్ చేద్దాం. సో న్యూ విండో ఓపెన్ చేసిన తర్వాత మనకు సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి మనకు డీటెయిల్ ఇవ్వబడింది. సో ఎంత వేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ మనకు పే చేయాలి మనం, సో ప్రతి ఒక్కటి మనకైతే ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో దాని ద్వారా సో ఇక్కడ న్యూ విండో ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా, యూనియన్ బ్యాంక్ కస్టమరా అని అడుగుతున్నారు. సో ఇక్కడ అవునని చెప్పి ఎస్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ సేవింగ్ అకౌంట్ నెంబర్. సో అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకు ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఒకటి అకౌంట్ అనేది ఎంటర్ చేస్తాను. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకు తెలిసిన డీటెయిల్సే, ప్రతి ఒక్క దాంట్లో మనం ఇస్తాం కాబట్టి చెప్పనవసరం లేదు ఇవన్నీ. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనల్ని నెక్స్ట్ స్టెప్కు తీసుకెళ్తా అన్నట్టు. నెక్స్ట్ సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో నెక్స్ట్ స్టెప్ అయితే మనకు ఇక్కడ లోన్ అమౌంట్ 50,000 అండ్ 10,000 తీసుకోవచ్చు, ఇంకోటి 50,000 తీసుకోవచ్చు, 26,000 30,000 ఇలా తీసుకోరాదు. సో రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 36 months అవుతుంది. సో 24 months మినిమం, మ్యాక్సిమం అయితే 36 months అవుతుంది. సో రేట్ ఇంట్రెస్ట్ అయితే 10.75 పడుతుంది మనకు. లోన్ ఈఎంఐ అమౌంట్ అయితే 1,631 రూపీస్ అయితే పడుతుంది. సో దాని తర్వాత మనకు డాక్యుమెంట్ ఫీజు అయితే 1,121 రూపీస్ అయితే పడుతుంది. సో ఇది అంతా మెసేజ్ క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత మనకు సో ఇక్కడ మనకు బిజినెస్ ఏదైతే బిజినెస్ ఉందో, సో ఇది బిజినెస్ పర్పస్లో మనకి ఇస్తారు కాబట్టి దానికి ఆ షాప్ లైసెన్స్ లేకున్నా కానీ సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వీడియో ఆధారంగా, ఫొటోస్ ఆధారంగా, ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత వీడియో ఆధారంగా మనకు లోన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కటి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత మనకైతే ఒక వీడియో కాన్ఫరెన్స్ అయితే ఉంది. ఒక వీడియో మనకు పర్టికులర్గా సెల్ఫీ వీడియో ఉంటుంది, ప్లస్ మనకు ఏ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ ప్రూఫ్స్ కావాలి కదా వానికి, బట్టి ఇవ్వడుగా 50,000 ఆ బిజినెస్ ప్రూఫ్తో మనకు ఆ ఫోటో అనేది వానికి అడుగుతుంది. సో అడిగినప్పుడు మనకు ఆ బ్యాంక్ వాళ్ళకైతే ఈ వెరిఫికేషన్ చేసేసి సో పంపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత విత్ ఇన్ ఒక 2 minutesలో సో వెరిఫికేషన్ అయిపోవచ్చు. మంచిగా క్లారిటీ ఉండాలి, ఫోటోలో అయితే క్లారిటీ ఉండాలి. సో ఎక్కడ తీసుకొచ్చి ఇలా పెడితే మాత్రం అది ఒప్పుకోదు. సో లైవ్ ప్రూఫ్తో మనకు వాళ్ళు చూస్తారు అన్నట్టు. అయిపోయిన తర్వాత వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత మనకు ఒక వీడియో ఉంటుంది. సెల్ఫీ వీడియో తీసుకున్న తర్వాత విత్ ఇన్ ఒక 1 minute మనకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో క్లారిటీ కూడా అప్పుడే తెలిసిపోతుంది మనకు వస్తుందా రాదా అని చెప్పేసి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ఓకే అయితే సో ఈ ఎలిజిబిలిటీ అయితే మీకు ఈ లోన్ అనేది సో నెక్స్ట్ 2 steps ఉంటాయి. ఆ 2 steps మీ బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అనేది ఇచ్చేసి
మీ లోన్ అనేది మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్తో లింక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ప్లస్ మన సిబిల్ స్కోర్ చూసుకోవాలి. వితిన్ 6 months ఓల్డ్ అయి ఉండాలి. ట్రాన్సాక్షన్స్ జరగాలి యూనియన్ బ్యాంక్లో. అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత సో మనకు ఏదైతే బిజినెస్ ఉందో, ఎట్లాంటి బిజినెస్ ఉందో, సో ఆ బిజినెస్ ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనకి ఏ ప్రూఫ్ లేనిది ఎవడు కూడా లోన్ ఇవ్వడు. 50,000 అంటే బట్టి కళ్ళు మూసుకొని ఇచ్చాడు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆ ప్రూఫ్తో సహా వాళ్ళు అడుగుతారు. ఆ ప్రూఫ్స్ మనం చూపించాలి. మనకు వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే సో ఇది ఇట్లా కంప్లీట్ కాకపోతే, వెరిఫికేషన్ కాకపోతే సో మీ లోన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. రిజెక్ట్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ చేసుకోవడానికి ఉండదన్నట్టు. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిలప్ చేసి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 36 members 50 members ఏమో సబ్స్క్రైబర్స్ వేరేరు. సో ఎందుకంటే ఒక వీడియో పెడితే అందులోకి ఒక దాదాపు నచ్చని వాళ్ళ నాకు ఏం అర్థమైతే లేదు. సో నలుగురు అయితే ఒక ముగ్గురు నలుగురు అయితే అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు. అబ్బా అది ఎందుకో మరి నేను అంటే అర్థం కాలేదు కానీ సో నలుగురు అయితే అన్సబ్స్క్రైబ్ అయిపోతారు. సో దాని బదులు నాకైతే ఒక వీడియో పెట్టిన తర్వాత వెంటనే ఒక 10 members అయితే యాడ్ అవుతారు. నాకు ఒక 10 members అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అది నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. సో పోయేటోళ్ళు పోతారు, వచ్చేటోళ్ళు వస్తారు. సో ఇట్లా ఎవరి గురించి అసలు నేను పట్టించుకోను. వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మంచి వీడియో కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తాను. సో ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ 3i Vlogs అండ్ కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై.